ఛానల్కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకానికి అపూర్వ స్పందన లభించడం హర్షణీయం. టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్. చిత్తూరు నగర పరిధిలోని ఇందిరానగర్ కాలనీ వాసుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలి. కాలనీ వాసుల విజ్ఞప్తి. వార్తల్లోని వివరాలు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలలో భాగంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ప్రారంభించడం జరిగిందని, ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ఆర్టీసీలో 74% బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం కల్పించిందని, రాష్ట్ర వ్యాప్తంగా 11,149 బస్సులు ఉండగా 6,000 బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం కల్పించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,50,00,000 పైచిలుకు మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్నారని, మహిళలతో పాటు బాలికలు, ట్రాన్స్జెండర్లకు కూడా ఈ సదుపాయాన్ని కల్పించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వానికి ఈ పథకం అమలులో భాగంగా నెలకు 162 కోట్లు ఖర్చు కాగా ఏడాదికి 1,942 కోట్లు అదనముగా ఖర్చు అవుతుందని వెల్లడించారు. ప్రతిరోజు సగటున 25 లక్షల మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా రూపకల్పన చేయడం జరిగింది అన్నారు. ఈ స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. మరి మహిళల నుంచి కూడా గత 30 గంటలుగా చూసినప్పుడు సుమారుగా 12 లక్షల మంది వరకు ఈ ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తి పథకంలో మరి ప్రయాణం చేయడం జరిగింది. 0 పైసా టికెట్ వారికి ఇస్తుంటే ఆ టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉట్టిపడతా ఉంది. అంటే ప్రతి మహిళ కూడా నెలకు 1,500 నుంచి 2,000 రూపాయల వరకు ఆదా అయ్యేటువంటి అవకాశం ఈ పథకం కల్పిస్తూ ఉంది. ఇది చిన్న బాలికలకు, అదేవిధంగా మహిళలకు, ట్రాన్స్జెండర్లు కూడా ఈ సౌకర్యాన్ని వర్తింపజేయడం జరిగింది. ఆ విధంగా మరి రాష్ట్రంలో మంచి పెద్ద ఎత్తున మహిళలకి కార్యక్రమం ఉపయోగపడుతూ ఉంది. దీని ద్వారా మహిళా సాధికారత కూడా దోహదపడేటువంటి పథకం ఈ స్త్రీ శక్తి పథకం. దీంట్లో సుమారు రోజుకు సగటున 25 లక్షల మంది ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. మరి వీరి కోసం బస్సులు కూడా పెంచనున్నాం. అదేవిధంగా బస్ స్టాండ్లలో కూడా మరి మహిళలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కూడా మరుగుదొడ్లు కానీ, ఫ్యాన్లు కానీ, కుర్చీలు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు చూస్తున్నాం. మరి గత 2-3 రోజులుగా జరిగినటువంటి మరి పథకం అమల్లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని మరి బస్సులు ఎక్కినప్పుడు ఆధార్ కార్డుతో పాటు ఇతర ఐడి ప్రూఫ్ తీసుకోవడానికి కూడా అనుమతించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒరిజినల్ ఆధార్ కార్డులే కాకుండా జెరాక్స్ కాపీలు కూడా మరి అనుమతించమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ అధికారులు సూచించడం జరిగింది. భవిష్యత్తులో కూడా డిజిటల్ కాపీలు కూడా మొబైల్లో సేవ్ చేసిన డిజిటల్ కాపీలు కూడా అనుమతించడానికి కూడా మరి ఈరోజు ఆలోచన చేస్తుంది. మరి మహిళల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంతా తీసుకుని ఎప్పటికప్పుడు ఈ పథకంలో మరి మెరుగైనటువంటి విధానం తీసుకొస్తూ మహిళల అభిమానం చూరగొనడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ఈరోజు రాష్ట్ర మహిళలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు. గౌరవ ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకాలు చేస్తున్నారు. బస్సులు ఎక్కినప్పుడు 0 టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళలో చాలా ఆనందం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంత మంచి పథకానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వైకాపా నాయకులు ఓర్వ లేకుండా విమర్శలు చేస్తున్నారు.
ఈ స్త్రీ శక్తి పథకం పైన విమర్శలు చేస్తున్నారంటే వైకాపా నాయకులు ఏ స్థాయిలో దిగజారిపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఇదే విధానం కొనసాగిస్తే రాష్ట్ర మహిళలు మీకు పూర్తిగా కూడా దూరం అవుతారు, మీకు దూరం పెడతారు, రాజకీయంగా మీకు భూస్థాపకమైనటువంటి అవకాశాలు ఉన్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ దయచేసి ఇలాంటి మంచి పథకాలను విమర్శించకుండా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిత్యం అనేక సమస్యలతో ఇక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. ఒక పక్క భరించరాని దుర్వాసన, మరో పక్క దోమల సమస్య. దీనికి తోడు వివిధ రకాల కీటకాలు, విషపురుగులు, పాముల బెడదతో ఈ ప్రాంత ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రిపూట చీకటిలోనే ఇక్కడ వాసులు జీవిస్తున్నారు. రాత్రిపూట తరచూ చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోపక్క సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం అనుకుంటే పొరపాటు. చిత్తూరు నగర నడిబొడ్డున ఉన్న ఈశ్వరుని గుడి వీధి చివరిగా ఉన్న సంతపేట, ఇందిరానగర్, టెంకాయ తోపు పరిసర ప్రాంతాలలో జీవిస్తున్న ప్రజలు నిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక్కడ వీధుల చుట్టూ నీవా నది ఉండడంతో భారీ వర్షం వస్తే ఇళ్లలోకి నీరు రావడం జరుగుతోంది. దీంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం వచ్చినా ఇక్కడ సరైన వసతులు లేకపోవడంతో కొన్ని వీధులు బురదమయంగా తయారవుతోంది. వివిధ రకాల పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోవడం, చెత్తా చెదారం పేరుకుపోవడం, అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో ఇక్కడ భరించరాని దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు వివిధ రకాల కీటకాలు, దోమల బెడద సైతం ఎక్కువగా ఉంది. ఇప్పటికే చాలా మంది పలు రకాల కీటకాలు, దోమలకు గురై అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. కొందరికి శరీరం అంతా మచ్చలు ఏర్పడడం, బొబ్బలు రావడం వంటివి జరిగింది. అలాగే వివిధ రకాల పాములు సైతం ఇక్కడ సంచరిస్తోంది. ఇటీవల కొందరు పాము కాటుకు సైతం గురయ్యారు. ఇక రాత్రిపూట విద్యుత్ దీపాలు లేకపోవడంతో కటిక చీకటిలోనే ఈ ప్రాంత వాసులు నివాసం ఉంటున్నారు. రాత్రిపూట వివిధ ప్రాంతాల నుంచి ఇళ్లకు వచ్చే వాళ్ళు నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్లు సైతం సక్రమంగా లేకపోవడం, మిట్ట పొలంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికల సమయంలో వచ్చే పాలకులు సమస్య పరిష్కరిస్తామని చెబుతున్నారే కానీ ఇంతవరకు తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. అలాగే భారీ వర్షం వస్తే నీవా నదిలో వర్షపు నీరు పొంగి పొర్లుతున్న సమయంలో పాలకులు, అధికారులు వచ్చి తాత్కాలిక పారిశుద్ధ్య పనులు చేపట్టి వెళ్లిపోతున్నారని, తమ గోడు పట్టించుకునే నాదుడే లేడని ఇక్కడ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ దీపాల ఏర్పాటుకు స్తంభాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా ఇంతవరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయకపోవడంతో వీధి దీపాలు లేక రాత్రిపూట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చిన్న పిల్లలు, వృద్ధులు ఇంటి బయట రాలేకపోతున్నారని స్థానిక ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. మాత్రంతా మేము చాలా అవస్థ ఎన్ని ఏళ్ళుగా అందరూ గెలుస్తారు కానీ ఏమీ చేసేలేదు. ఏమో నీళ్ళు ఇబ్బంది, మీకు ఏముంది, ఎట్లుంది అడిగే వాళ్ళే లేరు. అసలు వస్తారు, చూసుకుంటారు, పోతారు. ఇప్పటికి న్యూస్లు ఎంత పెట్టిండాము, పేపర్స్ ఇచ్చిండాము, అర్జీలు పెట్టిండాము. ఏరియా సందపేట, ఇందిరానగర్, వీరభద్ర కాలనీ, ఈశ్వరంగుడి డౌన్, ఇందిరానగర్. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, ఎక్కడ ఉండే కుప్పలన్నీ తెచ్చి వచ్చే దారిలో పోస్తారు. చెప్పి విన్నాము. కాళ్ళలో ఎత్తి రాళ్ళు వేస్తారు. మమ్మల్ని అడిగితే మమ్మల్ని కొట్టేదానికి వస్తారు. మేము బతికేదే భయంగా ఉంది ఈ ఏరియాలో. ఎట్లా దాన్ని చూసి దయచేసి మీరు దాని మీద యాక్షన్ తీసుకున్నారంటే మీకు దండాలు పెడతాము. ఈ దండాలు అదే మటర్లు కూడా చేస్తారు, సంపలు కూడా చంపేస్తారు. ఏమార్తాయి వస్తారు ఎగబడి తెలుసా, మారిగా ఉండదు మా ఏరియా. కత్తులు వేసుకొని వస్తారు, గడబార్లు వేసుకొని వస్తారు. దాన్ని మిమ్మల్ని పూడుస్తామనేసి దీని మీద మీరు యాక్షన్ తీసుకుంటారే పోయా. ప్రతి ఒక్క ఆడమ్మ కానీ ఒక మగవాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు తోసే వాళ్ళకి చెప్తాము, ఈడ దారి ఉంది, పిల్లకాయలు ఉంది, కుప్ప పోయి వద్దుంటే అది ఎవరు తీని ఉంటారు. ఇంతవరకు కూడా చెప్పి విన్ని మాకు బాధ అయిపోయింది. ఈ పక్క చెత్త, ఆ పక్క చెత్త, నీళ్ళు పోయేదానికి దారి లేదు. చూడండి సార్, ఇదంతా ఎట్లుండదు. కట్టించుకోవాలంటే వస్తారు, ఆఫీస్ వస్తారు. ఈ దారి ఇట్లా ఉండదు, దారి లేదు.
నీళ్లు లేవు. ఈ ఏట్లో నీళ్ళే మాకు బోర్లు వస్తుంది. ఆ పక్కన కూడా బోదారు మారి అయిపోయినది. ఎవరు పట్టించుకునేది లేదు. కౌన్సిలర్ వచ్చేది చూసిపోతా ఉండేది. చాలా మంచి ఆఫీసర్లు ఉన్నారు. దయదలిచి మా తరపు నుంచి వచ్చి ఎట్లా వానలు వస్తాయి, ఎట్లా పోవాలా, ఎట్లా రావాలా, ఏమీ అర్థమే లేదు. మా బాధ తెలుస్తుంది మీకు. ఆగస్టు నెల 20 నుండి 25 వరకు జరిగే సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలు జయప్రదం కావాలని కాంక్షిస్తూ రాష్ట్ర మహాసభల పోస్టర్లను విడుదల చేయడం జరిగిందని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శులు డాక్టర్ జనార్దన్, శివారెడ్డిలు పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర 28 మహాసభలు ఆగస్టు నెల 20 నుండి 25 వరకు ఒంగోలులో జరిగే మహాసభలను జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శులు జనార్దన్, శివారెడ్డిలు పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏర్పాటు నుండి నేటి వరకు ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తూ సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు ఒంగోలు జిల్లాలో ఆగస్టు 20 నుండి 25 వరకు జరుగుతుందని, ఈ సందర్భంగా సిపిఐ పార్టీ అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అన్ని నియోజకవర్గాల అభివృద్ధికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని పోరాటాలకు వేదిక కానున్న మహాసభలు జయప్రదం కోసం చిత్తూరు జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో చిత్తూరు మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు పోస్టర్లు విడుదల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఆగస్టు 23వ తేదీన ఒంగోలు జిల్లాలో జరగనున్న బహిరంగ సభకు చిత్తూరు జిల్లా నుండి సిపిఐ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ, సిపిఐ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర సమితి సిపిఐ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత ఎమ్మెల్యే కూనం సాంబశివరావుతో పాటు జాతీయ రాష్ట్ర సిపిఐ నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా సిపిఐ నాయకులు గోపీనాథ్, మణి, దాసరి చంద్ర, సత్యమూర్తి, విజయ్ గౌరి, రమాదేవి, విజయ్ కుమార్, కుమారి, జమీలాబి, మునిరత్నం నాయుడు, రఘు, బాలాజీరావు, దేవయాని తదితరులు పాల్గొన్నారు. తగ్గిపోతా ఉంది. ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా ఆడుతున్నాడు తప్ప సొంత నిర్ణయాలు వీరికి లేవు. 50% ట్యాక్స్ వేస్తే కూడా వీళ్ళు ఏం మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ దేశం అనేది పూర్తిగా దారుణంగా ఈరోజు దేశాలకు తాకట్టు పెట్టే పరిస్థితి ఉంది. ఈరోజు భారతదేశాన్ని కాపాడాలన్నా, సెక్యులరిజాన్ని కాపాడాలన్నా, మత సామరస్యాన్ని కాపాడాలన్నా, ఈరోజు కార్పొరేట్ నుండి దేశాన్ని విముక్తి చేసి పేద ప్రజలకందరూ కూడా సమాన హక్కులు కావాలన్నా, రైతాంగ కార్మికులను కాపాడాలన్నా కూడా ఈ దేశంలో మార్పు రావాలి. మార్పు రావడానికి ఇండియా కూటమి ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నాం. అందులో భాగంగానే ఈ మహాసభలు, జాతీయ మహాసభలు, రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభలు జయప్రదం చేయడానికి మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసి ఈ ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు మళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు గాంధీ సర్కిల్లో గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద, పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద విద్యార్థి యువతులు, రైతులు ఈరోజు అనేక సమస్యలతో పట్టుబెట్లాడుతూ ఉన్నారు. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎక్కడ కూడా పట్టించుకునే పాపాన పోవడం లేదు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా అనేక సమస్యలతో ఈరోజు జిల్లాలో అనేక సమస్యలు పేరుగా అక్కడే ఉన్నాయి. ఈరోజు రైతాంగం కానివ్వండి, కార్మికులు కానివ్వండి, మహిళలు, విద్యార్థులు, యువకులు ఎక్కడ చూసినా కూడా వాళ్ళు అనేకటువంటి సమస్యలతో పట్టుబెట్లాడుతున్నారు. వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో కూడా చర్చించాం. చిత్తూరు జిల్లా మహాసభలో కూడా చర్చించడం జరిగింది. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదలు, రైతులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు, యువజనులు, ఉద్యోగస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా 23వ తారీఖు జరిగిన బహిరంగ సభకు హాజరై పార్టీ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంకు 2019 ఆగస్టు 16వ తేదీన గుర్తింపు వచ్చిన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ మరియు ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ఆదేశాలతో జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య అధ్యక్షతన జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగిందని సంఘం నేతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు శివయ్య మాట్లాడుతూ నేటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు వచ్చి 6 సంవత్సరాలు అయిందని, ఈ 6 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్ తరపున అనేక ఉద్యమాలు చేసి విజయం సాధించడం జరిగిందని తెలిపారు. 4వ తరగతి ఉద్యోగు నుండి గ్రూప్ 1 అధికారుల వరకు అన్ని కేడర్ల ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో కొనసాగుతున్నారని, ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా యూనియన్ దృష్టికి తీసుకువచ్చినా వెంటనే వాటిని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. యూనియన్ గుర్తింపు దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణతో పాటు రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమాన్ని చిత్తూరు తాలూకా వైస్ ప్రెసిడెంట్ కిషోర్, సీనియర్ అసిస్టెంట్ సహాయక కార్మిక కమిషనర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దేవకుమార్, బంగారుపాలెం తాలూకా అధ్యక్ష కార్యదర్శులు సురేంద్రనాథ్ రెడ్డి, బాలు, విజయ్ కుమార్, చిత్తూరు తాలూకా అధ్యక్ష కార్యదర్శులు మోహన్, పయని, కోశాధికారి దుర్గాప్రసాద్, తాలూకా ఉపాధ్యక్షులు వేణుగోపాల్, కృష్ణమూర్తి, రవికుమార్, కిషోర్, జాయింట్ సెక్రటరీలు చంద్రశేఖర్, దిలీప్ కుమార్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా చిత్తూరు నగర పరిధిలోని దిగువ మాసాపల్లిలో శనివారం సాయంత్రం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయాన్నే స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించిన అనంతరం స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కళ్యాణోత్సవాన్ని నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సాయంత్రం ఉట్టి కార్యక్రమాన్ని చేపట్టడంతో యువకులు ఉత్సాహంగా ఉట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊరేగింపు కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తో పాటు అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.